ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖ ప్రజల గ్రామ దేవతగా ప్రసిద్ధిగాంచారు. విశాఖపట్నంలోని వంటోన్ పరిధిలో గల బురుజపేటలో అమ్మవారి ప్రసిద్ధ దేవాలయంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ దేవాలయానికి సంబంధించి చారిత్రక ఆధారాల ప్రకారం ఒకప్పుడు విశాఖను పాలించే రాజులు వారి కులదేవత కుటుంబ దేవతగా అమ్మవారిని కొలిచేవారని చరిత్ర. స్థానిక కథనం ప్రకారం 1912లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ఒక బావిల నుంచి తీశారని ప్రతీతి. ఆ బావి రహదారి మధ్య ప్రతిష్ఠింపబడి ఉండడంతో ఆ రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు అక్కడున్న విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారంట. అది జరిగిన కొన్ని సంవత్సరాలకు 1917వ సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోవడంతో ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడంలో జరిగిందని తలచి మళ్లీ యథాస్థానానికి చేర్చారంట. ఆ తర్వాత వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు అమ్మవారి మీద నమ్మకం ఏర్పడడం, ఆమె మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి చరిత్ర విశేష ప్రాచుర్యం పొందింది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు గాని గోపురం గాని ఉండదు.
అంతేకాదు అమ్మవారికి వామహస్తం అంటే ఎడమ చేయి కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అభిషేకాలు చేయవచ్చు. వరలక్ష్మి వ్రతం, దసరా పండుగ, మార్గశిర మాసోత్సవాల పండుగల సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాక్షాత్తు కనక మహాలక్ష్మి ఇక్కడ స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజులు బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పడవేసి రక్షించారని చెప్తారు. బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లే ఈ ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెప్తారు. ఇదిలా ఉంటే మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళుతూ విశాఖ తీరం మీదుగా బురుజుపేట చేరుకున్నాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తన కలియుగంలో భక్తుల కోరికలు తీర్చేందుకు అవతరించారని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరింది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధాయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధంతో బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో ఆ బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించి శాంతింపజేస్తాడు. కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు శివుడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. ఈ ఆలయంలో మండపం ఉంటుంది కానీ గర్భగుడి, ధ్వజస్తంభం అంటూ ప్రత్యేకత ఏమీ ఉండవు. ఆలయానికి ఇనప చట్రం కొంతవరకు రక్షణగా ఉంటుంది. ఎవరైనా గర్భాలయానికి నేరుగా వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తాకి దర్శించుకోవచ్చు. అమ్మవారి గర్భాలయానికి తలుపులు గాని పైకప్పు గాని ఉండవు.